హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హర్ష సాయిది ఒక ఇష్యూ నడుస్తుంది కదా. ఒక అమ్మాయి తన అత్యాచారం చేశాడని చెప్పేసి కేసు అయితే నమోదు చేస్తుంది. ఇప్పుడు అది నడుస్తుంది. మరి ఇందులో అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఇప్పటివరకు అయితే ఏం జరిగింది? సో దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు న్యాయశాస్త్ర నిపుణులు వైవిఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్, అతని కేసు అయితే నడుస్తుంది. మీరు కూడా సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఒకసారి. నేనైతే యాక్చువల్గా ఓపెన్గా చెప్పాలంటే ఈ టీవీలు న్యూస్ పేపర్స్ పెద్దగా చదవను. బట్ మీరు కేసు ఫ్యాక్ట్ ఏదో చెప్తే దాని మీద నేను ఆ ఫ్యాక్ట్లో ఏది డిఫెక్ట్ లీగల్గా ఏదని చెప్పగలను. సార్, అమ్మాయి అయితే అంటే నాకు మత్తు మంది ఇచ్చాడు, అత్యాచారం చేశాడు, మొత్తం వీడియోలు ఫోటోలు తీశాడు, వాటిని చూపిస్తూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకొన్ని పలుమార్లు సార్లు కూడా అత్యాచారం చేశాడు అని చెప్పేసి అమ్మాయి కంప్లీట్ చేసింది. ఆయన పెళ్లి చేసుకుంటా అన్నాడు, 2 కోట్లు కూడా మోసం చేశాడు, పెళ్లి కూడా చేసుకోలేదని కూడా ఆమె మెన్షన్ చేసింది. సో వీళ్ళ వైపు నుంచి కేవలం డబ్బు కోసమే ఆమె ఈ విధంగా చేస్తుంది, నాకు ఫేమ్ వచ్చింది, నా ఫేమ్ని పాడు చేసే ప్రయత్నమే చేస్తుందని హర్ష సాయి తరపు నుంచి వాళ్ళేమో వాదిస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. హర్ష సాయిని అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, చేస్తారన్న న్యూస్ మాత్రం వినిపిస్తుంది. మరి ఇప్పటి వరకు ఉన్న సమాచారం దీన్ని బట్టి చూస్తే మీరేం చెప్పచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలు బయటకు వచ్చినాయి. అమ్మాయి సంబంధించిన వీడియోలు బయటకు రాలేదు, ఆయన దగ్గరనే ఉన్నాయి, హర్ష సాయి దగ్గర ఉన్నాయని ఈ అమ్మాయి చెప్పింది. వాటిని చూపిస్తూ బయట పబ్లిక్లో పెట్టేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఈ విధంగా చేస్తాడని చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ చట్టంలో ఏదైనా కోర్టులో కేసు వేసినప్పుడు అక్యూజ్డ్ అంటారు. అక్యూజ్డ్ అంటే ముద్దాయి, నేరస్తుడు కాదు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినటువంటి ఫ్యాక్ట్ ప్రకారం అవుతుందంటే అమ్మాయి ఏమని బ్లేమ్ చేస్తుంది, ఏమని ఆయన దగ్గర వీడియోలు ఉన్నాయి, దాని ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తోంది. అప్పుడు ఏమవుతుంది, అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వస్తుంది. ఓకే, అదే ఈ అమ్మాయి తరఫున లాయర్ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆ వీడియోలు ఉన్నాయి, అవి పబ్లిక్ చూపించాల్సిన అవసరం లేదు, పబ్లిక్ రిలీజ్ చేయగల. బట్ ఈ వీడియో పెట్టుకుని, నా దగ్గర ఉన్న ఈ వీడియోలు పెట్టుకుని ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తే అది అఫెన్స్ అవుతుంది. అంటే పూర్వం చట్టంలో మనకి కెనడాలో అక్కడ ఉండేవి ఏంటంటే ఇష్టపడి ఇద్దరు చేసుకుంటే తప్పు లేదని చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం మనం. ఏంటంటే మన హైందవ ధర్మంలో మనం మొదటి నుంచి ఇలా రావడం వల్ల. కానీ ఇప్పుడు రీసెంట్గా మన చట్టంలో ఏంటంటే ఇష్టపడి ఇద్దరు కానీ కలిస్తే అది ఏమాత్రం నేరం కాదని ఇప్పుడు ప్రజెంట్ చట్టంలో వచ్చింది. కాకపోతే ఇది వాళ్ళ వ్యక్తిగతం, అంటే ఒక అబ్బాయికి అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత విషయం. అది దాన్ని వీడియో అనేది బయటకు వచ్చింది అంటే లేదా ఒకళ్ళ దగ్గర ఉన్నది అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి, ఇప్పుడు సడన్గా ఇక్కడ కెమెరా వచ్చిందంటే రాదు కదా, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో తీసుకొచ్చి అరేంజ్మెంట్స్ చేస్తుంటారు, సంథింగ్ మినిమం కామన్ సెన్స్. అలా వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ వీడియో అనేది అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఫిక్స్ చేయడంలో ఏంటంటే మీకు చాలామంది ఈ వీడియోస్లో కూడా ఈ యూట్యూబ్లో ట్రోల్ అయ్యే వాటిలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అని వేస్తాడు. సీసీ కెమెరా ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటుంది. కానీ కొన్ని వీడియోలు ఏంటంటే సీసీ కెమెరా లాగా షూట్ చేస్తూ అవసరమైనప్పుడు క్లోజప్కి వెళ్తాడు, అవసరమైనప్పుడు ఆ ఫ్రేమ్ మారుతుంది, తీస్తూ సీసీ కెమెరాలో బయటపడ్డ నిజాలు, వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చి దొంగతనం చేశారు, లేకపోతే ఇంటికి ఏదో చెప్తుంటారు కదా, అవేంటి యాక్చువల్గా ఏది ఫేకు ఏది ఒరిజినల్ తెలుసుకోవాలంటే మనకి ఏదైతే ఫ్రేమ్ ఫిక్స్ అయిందో ఆ ఫ్రేమ్ టోటల్ వీడియోలో ఫ్రేమ్ కదలకపోతే అది ఫిక్స్డ్ కెమెరా. లేదు అవసరమైనప్పుడు ఆ ఫ్రేమ్ మారుతూ అవసరమైనప్పుడు క్లోజప్కి వెళ్తుందంటే అది వాంటెడ్లీ తీసింది. ఇది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే ఈ ఫ్రేమ్ క్లోజప్ అవ్వటం, ఫ్రేమ్ మారటంలో కొన్ని తెలియకుండా తీసేటువంటి సందర్భాలు ఉంటాయి, కొన్ని తెలిసి చేస్తాను. అంటే ఖచ్చితంగా ఏంటంటే ఫ్రేమ్ క్లోజప్ రావడం కానీ ఫ్రేమింగ్ మారటం కానీ జరిగినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వ్యక్తులకు తెలియకుండా జరగదు. అక్కడ వ్యక్తులకు జరగకుండా జరుగుతుంటే మీరు చెప్పినట్టు ఏదో అన్కాన్షియస్లో ఉన్నారో, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే అంటే ఆ స్థితిలో అంటే తెలిసి గమనించేటువంటి స్థితిలో లేనటువంటి, అంటే ఏదో మందు లాంటిది తాగేసి ఉన్నప్పుడు ఏంటంటే చేసినవి ఏంటంటే అది తెలియకపోవచ్చు, బట్ రెండో వ్యక్తికైనా తెలిసి ఉండొచ్చు.
అది నేరం అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇష్టపడో కలిసినప్పుడు అది చట్టపరంగా నేరం కాదు. అవును. కానీ దాన్ని వీళ్ళ ప్రైవేట్ లైఫ్ని వీడియో తీయటం నేరం. నేరం అది ఎవరు తీశారో కనుక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే అమ్మాయి తరఫు వాళ్ళు తీశారా, ఆ అబ్బాయి తరఫు వాళ్ళు తీశారా, థర్డ్ పర్సన్ తీశారా, ఎవరు తీసినా వాళ్ళు నేరస్తులు అవుతారు. ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏదొస్తుందంటే అది నాది కాదు అని ఇద్దరు నిరూపించుకున్నారనుకోండి, నేను తీయలేదని అబ్బాయి నేను తీయలేదని అమ్మాయి అన్నారనుకోండి, వీళ్ళిద్దరు నేరస్తులు కాదు, తీసిన వాడు నేరస్తులు. లేదు ఫలానా వ్యక్తి వీళ్ళిద్దరిలో ఫలానా వ్యక్తి తరఫున వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల తీశారు అంటే ఆ వ్యక్తి నేరస్తులు అవుతారు. ఇద్దరిలో ఎవరైనా సరే, పార్ట్నర్స్లో ఎవరైనా సరే ఫలానా వ్యక్తి తీశారు అంటే ఆ వ్యక్తి నేరస్తులు అవుతాడు. అర్థమైందా? తర్వాత ఏంటంటే ఇందులో నేరం ఏంటంటే ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేశారనేది కూడా నేరం. బట్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అమ్మాయిది అవుతుంది, అబ్బాయిది కాదు. అర్థమైందా? అభియోగం చేయటం వేరు. అభియోగం నేనైనా మీరైనా ఎవరైనా చేయొచ్చు. బట్ ఇందులో చట్టంలో ఏమొస్తుందంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది ఆవిడ నిరూపించుకోవాలి. అవును. వీటికేం బాధ్యత, నేను చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు కనుక బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వచ్చేది అమ్మాయి మీద పడుతుంది. కాబట్టి అప్పుడు వాట్సాప్ చాట్ కావాలి, మళ్ళీ వాళ్ళిద్దరిని మాట్లాడుకున్న మాటలు కావాలి, లేకపోతే మధ్యవర్తుల ద్వారా ఈయన ఎవరైనా పంపించి భయపెట్టిస్తే ఆ వ్యక్తి విట్నెస్ చెప్పాలి. ఇవన్నీ కనుక ఉంటేనే అది నిజం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాక్ట్లో ఏం చెప్తున్నారంటే అసలు వీడియోస్ కూడా ఉమెన్ తరఫున వాళ్ళ దగ్గర లేవు, ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయని వీళ్ళు అభియోగం చేస్తున్నారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయని ఆ అబ్బాయిని కూడా చెప్పాల, అంతేనా? సో అసలు వీడియోలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. అంటే పచ్చిగా లాలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి ఏదో నన్ను చేశాడని ఒక అమ్మాయి అభియోగం చేసినప్పుడు కోర్టులో ఎంతలాగా ఉంటుందంటే ఆఖరికి ఆవిడ యుటరస్లో స్పెర్మ్ ఉందా లేదా, ఆవిడ శరీరం మీద ఏమైనా గాయాలైనా లేదా, ఆ గాయాల మీద DNA టెస్ట్ చేస్తే ఆ అబ్బాయి గోళ్ళు ఆ అబ్బాయి వెంట్రుకలు ఏమన్నా అంటే ఈ బ్లడ్ కలవడం ఇట్లాంటివి ఏదైనా ఉందా లేదా అంత దాకా వెళ్తుంది తప్పితే ఊరియో అభియోగం చేసినంత మాత్రం ప్రతి వాడిని తీసుకెళ్ళి 7 సంవత్సరాలు శిక్ష వేయరు. ఓకే. అంటే అది ప్రూవ్ కాబడాలి అక్కడ. రెండోది ఏంటంటే కొన్ని అంటే అది అమానుషం అన్న కానీ అని చట్టంలో ఉన్నది ఏంటంటే ప్రొటెస్ట్ చేశారా లేదనేది ప్రధానమైంది. అంటే లీగల్గా ఒకళ్ళని ఒకళ్ళు ఆక్రమించినప్పుడు ఏంటంటే అటు తరఫు నుంచి పెనుగులాటం, పోరాటం, వ్యతిరేకించడము అనేది ఉన్నప్పుడు మాత్రమే చట్టం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా నార్మల్ కోర్సులో జరిగిపోతే ఏంటంటే అది ఎవరో నేరస్తులు కారు కనుక ఏంటంటే ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉన్నప్పటికీ అవి చూసుకుని నిజంగా వీడియో అనేది ఉంటే మటుకు ఖచ్చితంగా ఎవరో నేరస్తుడు ఉన్నాడు మొత్తం మీద. టోటల్ కన్ఫ్లిక్ట్ ఈజ్ దేర్. ఓకే. ఎవరు తీయించినా అటు వాళ్ళు తీయించినా ఇటు వాళ్ళు తీయించినా అంటే బ్లాక్మెయిల్ చేయడం కోసం వీళ్ళు చేయొచ్చు, లేదు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న అడ్డం పెట్టుకుని అటు వాళ్ళు చేయొచ్చు. అంటే చట్టం అలాగే ఆలోచిస్తుంది. మన దగ్గరికి ఆయన వచ్చినప్పుడు భర్త వెళ్ళిపోయి నా భార్య చనిపోయిందండి, హత్య చేసుకుంది లేదా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పగానంటే ముందు భర్తనే నువ్వు ఎప్పుడు చూసావు, కత్తి నువ్వు ఎందుకు తీసావు బయటికి, ఆ పర్నే వచ్చి మా దగ్గర రావచ్చు కదా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. అంటే కొంచెం మానవతకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి దగ్గర నుంచి డౌట్ స్టార్ట్ అవుతూ వెళ్తుందన్నమాట. అందుకని ఏంటంటే అది వీడియోలు అనేది కనుక నిజంగా ఉంటే అది నేరం, వీడియో తీయటం నేరం. వీడియోలో అడ్డం పెట్టుకుని మళ్ళీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేశారంటే ఆయన నేరస్తుడు అవుతాడు. లేదా వీడియోలు ఒకటే ఉన్నాయి, ఆ వీడియోలు ఉన్నాయని కూడా ఆయనకి తెలియకుండా ఆయన నన్ను దీన్ని అడ్డం పెట్టుకు చేస్తున్నాడని కనుక వీళ్ళు చేశారనుకోండి, వీళ్ళు నేరస్తులు అవుతారు. ఎందుకంటే చట్టం అలా 2 కోణాల్లో కూడా ఆలోచిస్తుంది. మానవతా దృక్పథంతో మాత్రం మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నేరమే జరగకపోతే వెళ్ళండి కూడా సంతోషం, వాళ్ళిద్దరూ మంచో చెడో జరిగిపోయింది, లెట్ ఇట్ బి. లేదు తీయటం అనేది జరిగితే మాత్రం ఎవరు తీశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హం. కాబట్టి అది ఎవరి తరఫు వాళ్ళు తీసినా సరే అది శిక్షార్హం, కాబట్టి వాళ్ళు నేరస్తులు అవుతారు. ఇవి ఇంకా ఏంటంటే ఎలిగేషన్లోనే ఉన్నాయి కానీ ఫైనల్గా ఏమీ రాలేదు కాబట్టి చట్టప్రకంగా మటుకు అది అవుతుంది. అట్లాగేంటంటే రేపులో కూడా ఏంటంటే కస్టోడియల్ రేప్ అని మామూలు రేప్ అని ఉంటాయి. అంటే మీరు థర్డ్ పర్సన్గా మీరు నా ఈక్వల్ అనుకోండి, అది మామూలు కింద వస్తుంది.
అంటే 3 ఇయర్సే పడుతుంది వాటికి. అలా కాకుండా నేను ప్రిన్సిపాల్, మీరు స్టూడెంట్ అనుకోండి, నేను ఒక డైరెక్టరు, మీరు ఆర్టిస్ట్ అనుకోండి, నేను ఒక కంపెనీ యజమాని, మీరు సబార్డినేట్ అనుకోండి, నేను ఒక డాక్టర్, మీరు నర్స్ అనుకోండి, అప్పుడు నేను కనుక చేస్తే నాకు 7 ఇయర్స్ పడుతుంది. అర్థమైందా? అలా కాకుండా మీరు డాక్టరు, నేను నర్సు, మీరు ఓనరు, నేను అనుకోండి, నేను లేడీ అనుకోండి, అదే అప్పుడు నేను జంట అనుకోండి, అప్పుడు ఏంటంటే అది 7 ఇయర్స్ పడదు మళ్ళీ. ఎందుకంటే ఈ మగవాడికి ఆ కమాండ్ ఉండి, ఆ సిచ్యువేషన్లో కమాండ్ ఉన్నప్పుడు 7 ఇయర్స్ పడుతుంది. అంటే మొహమాటం అనేది అడ్డం వస్తుంది. లేదు ఉమెన్కే ఆఫీసర్ అయి ఉండి చేసిన మగవాడు అటెండర్ అనుకోండి, ఈయన తప్పేమి లేదు. అర్థమవుతుందా? కొంత డిఫెన్స్ వస్తుంది. అర్థమైందా? ఇది అవి కూడా క్లారిఫికేషన్, అంటే మీకు బైఫర్కేషన్ కూడా ఉంటుంది చట్టంలో. కనుక ఏంటంటే ఏవైనా ఇటువంటివి జరిగితే బయటికి తేవడం ఓకే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిన విషయం ఉంది. జరగకుండా అనవసరంగా ఇటువంటి నిందలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే మాత్రం ఇది